హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎంత స్పెషల్ అంటే ఆర్జీవి గారికి పక్క నుండి మీడియా అందరికీ సరైన సమాధానం చెప్పి చివరికి పోలీసులు కూడా ఆ మాట దాటి వెళ్లకుండా కంట్రోల్ చేసి మీడియా మొత్తంతో శబాష్ అనిపించుకొని అట్ ద సేమ్ టైం ఎన్ని లాజిక్స్ ఉంటే అన్ని లాజిక్స్ తీసి ఆర్జీవి గారు కేసు నుంచి బయటకు తీసుకొచ్చారు డాక్టర్ బాలా గారు. అటువంటి ప్రముఖ వ్యక్తితో ఈరోజు మనం స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తున్నాం. సార్ బాలా గారు నమస్కారం. నమస్తే. నమస్తే సార్. ఏంటి, ఎలా మీ జర్నీ ఏంటి, ఆర్జీవి గారి దాకా ఎలా? అంటే జనరల్గా ఆర్జీవి గారు ఎప్పటి నుంచో పరిచయం అండి. బట్ ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఇలా ఇల్లీగల్గా కేసెస్ పెట్టడము అది ఎంతవరకు కరెక్ట్, పోస్ట్ మీద కేసులు పెట్టడం ఎంతవరకు అసలు పోస్ట్ పెట్టానో లేదో కూడా క్లారిటీ లేదు. వాళ్ళు చూపించే పోస్ట్ ఐడి ఏదైతే ఉందో రీసెంట్గా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. పోలీస్ వాళ్ళ పేర్ల మీద లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ల పేర్ల మీద ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, సెలబ్రిటీస్ పేర్ల మీద ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి డబ్బులు అడగడం, లేకపోతే రకరకాల పోస్టులు పెట్టడం, ఇలాంటివి ఎక్కువ చూస్తున్నాం మనం. సో నాకు కూడా డౌట్ వచ్చింది ఏంటంటే అసలు ఈయన ఇప్పుడు మీరు ఒక పోస్ట్ పెట్టారంటే అది మీ బుక్ లో ఉండాలి, డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు మీ బుక్ లో లేనిది బయట పబ్లిసిటీ అవుతుందంటే మీ పేరు మీద సిమిలర్ గా ఉన్న ఎవరో ఒకరు పోస్ట్ తయారు చేసి పెట్టుండాలి. కాబట్టి అంటే టెక్నికల్ ఎందుకు మాకు ఆ డౌట్స్ వచ్చిందంటే బికాస్ మేము ఒక నార్మల్ పర్సన్ గా కాకుండా టెక్నికల్ గా కూడా మాకు కొంచెం సైబర్ క్రైమ్స్ మీద అండ్ సైబర్ సెక్యూరిటీస్ మీద అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ మీద టెక్నాలజీ మీద అవగాహన ఉంది కాబట్టి దెన్ మాకు డౌట్ వచ్చింది, ఇది కరెక్ట్ కాదేమో, అసలు ఈ పోస్ట్ నిజంగా ఆయన పెట్టలేదు అన్నప్పుడు మరి ఏ విధంగా ప్రైమా ఫేసి తీసుకున్నారు, అసలు పోలీస్ వాళ్ళు ఏ విధంగా కేసు కట్టారు. ఎందుకంటే ఒక వ్యక్తి కంప్లైంట్ తీసుకొని వెళ్తే వాళ్ళని నాన్నకి హింస పెట్టి కానీ కంప్లైంట్ కట్టరు బేసిక్ గా. అలాంటిది ఇదేంటి ఎప్పుడో 1 year బ్యాక్ అంటున్నారు, ఇప్పుడేమో పొలవమని వరుస పెట్టి ఎఫ్ఐఆర్లు కడుతున్నారు, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి అని కొంచెం ఆయనకు కూడా డౌట్ వచ్చి వాజ్ డిస్కస్ అంటే 2-3 days ముందు నుంచి. అంటే ఫస్ట్ ఆయనకు నోటీస్ వచ్చింది. నోటీస్ వచ్చిన తర్వాత ఆయన దానికి టైం కావాలని చెప్పి ఫస్ట్ కోరడం జరిగింది. ఎందుకంటే ఆయన తెలియదు కదా ఏం జరుగుతుంది. లెటర్ వచ్చిన తర్వాత దానికి ఆన్సర్ అయితే చెయ్యాలి కదా ఏదో ఒకటి. సో ఆయన ఒక లా బైండింగ్ సిటిజన్ కాబట్టి ఆయన ఏం చేశారంటే ఆన్సర్ చేసి నాకు కొంచెం టైం కావాలి అని చెప్పేసి అని అడిగారు. దెన్ సబ్సిక్వెంట్ గా మళ్ళీ వాళ్ళు సెకండ్ ఆ రిప్లై లెటర్ కి కూడా కోట్ చేసుకుంటూ రెఫర్ చేస్తూ ఇంకో నోటీస్ పంపించారు, 25th హాజరవ్వండి అని చెప్పేసి. ఇన్ ద మీన్ టైం ఆయన ఇంకా డిస్కషన్ చేసుకోవాల్సిన వాళ్ళతో అందరితో డిస్కషన్ చేసుకుని నాతో కూడా డిస్కషన్ చేసిన తర్వాత మేము 2-3 days దాని మీద మొత్తం అంతా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చింది ఏంటంటే ఇవన్నీ ఫాల్స్ అండ్ ఫ్యాబులస్ ఎఫ్ఐఆర్స్ పెడుతున్నారు, బేసిస్ లేకుండా పెడుతున్నారు అండ్ ప్రైమా ఫేసి లేకుండా పెడుతున్నారు అని మేము ఒక కన్క్లూజన్కి వచ్చాం. ఎందుకు కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే ఇప్పుడు పోస్ట్ ఇప్పుడు మేము వీళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత ఎవరైనా దానికి ఎన్క్లోజర్స్ అనేది ఇవ్వాలి. అవును. ఎందుకు ఎన్క్లోజర్స్ ఇవ్వాలి అంటే యూర్ కాలింగ్ ఫర్ కోఆపరేట్ ద ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయమన్నప్పుడు అలిగేషన్స్ ఏంటని చెప్పాలి కదా. సమ్వాట్ అసలు అలిగేషన్స్ కి దానికి సంబంధించిన థింగ్స్ కూడా చెప్పాలి కదా. చెప్పకుండా ఏం చేయకుండా మీ మీద అలిగేషన్స్ వచ్చేసి మీరు వచ్చి ఆన్సర్ చేయండి అంటే ఏం ఆన్సర్ చేస్తాడు ఆయన? అంటే బేసికల్ గా ఎలా ఉంటుందంటే సార్ మీరు చెప్పేది నాకు అర్థం అవుతుంది. విలేజెస్ లో ఏమంటుందంటే ఫస్ట్ పోలీస్ దగ్గర నుంచి ఫోన్ రాగానే టెన్షన్ పడిపోయి ఫస్ట్ పరిగెట్టేస్తారు. ఒక లాయర్ ని కన్సల్ట్ అవ్వాలి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, తెలియదు. అలాగే అనుకొని చేసి ఉంటారంటారా? కూడా ఎంత సిల్లీగా చేయటం అంటే ఒకటండి. ఇప్పుడు పోలీస్ వాళ్ళకి తెలిసింది అంటే ప్రొరగేటివ్ పవర్, నా దగ్గర పవర్ ఉంది, నేను ఏమైనా చేయొచ్చు అన్నది వాళ్ళకి తెలిసింది. అందులో పోలీస్ వాళ్ళలో కూడా కొంతమంది ఇంటెలిజెన్స్ ఉన్నారు, అంటే కొంచెంమంది రూల్ ఆఫ్ లాని పాటించే వాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత లాని ఎక్కువగా చదువుకొని నేర్చుకొని అకాడమీలోకి వెళ్ళి దాని గురించి ఎక్కువ బాగా ఇచ్చేసి ప్రాక్టీస్ లో ఇంప్లిమెంట్ చేసి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, లేరు అనేసి కాదు, కొంతమంది ఉన్నారు. సో ఈ ప్రభుత్వాలు కూడా ఏం చేస్తారంటే మారిన ప్రతిసారి అలాంటి వ్యక్తుల్ని చూస్ చేసుకొని వేసుకుంటూ ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ఏరియాస్లలో. ఎందుకోసం అంటే వాళ్ళు చెప్పినట్టు చేసేయాలన్నారు. అంటే రూల్ ఆఫ్ లా ఇంకా తర్వాత సెకండరీ, ఏముందులో చేసేస్తారు. కోర్టులో వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన పీపీలు ఉంటారు, పీపీలు చూసుకుంటారు, కేసు నడుస్తుంటది. అంత డిఫరెంట్ స్టోరీ. మళ్ళీ ఇప్పుడు దాకా మీడియా ప్రొజెక్ట్ చేసిన ఏ కేసులు కూడా కన్క్లూజన్ ఇప్పుడు దాకా ఈ రోజు మీడియా ఇవ్వాల. ఎందుకని అంటారు? ఎందుకని అంటే మీడియాకి అది అవసరం, కన్క్లూజన్ మీడియాకి అవసరం లేదు కదా. మీడియాకి కావాల్సింది ఏంటి? టీఆర్పీ రేటింగ్. అసలు ఇంకోటి ఏంటంటే మీడియా వాళ్ళు కూడా వాళ్ళ సెల్ఫ్ రిస్ట్రైన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పింది, ఈవెన్ మీడియా ఎథికల్ కోర్ట్స్ చెప్తాయి, జర్నలిస్ట్ ఎథిక్స్ కోర్ట్స్ చెప్తాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ పాటించేది ఎవరు? ఎందుకని సార్? అంటే లా అండ్ ఆర్డర్ అంటే రెస్పెక్ట్. నేను మీకు వచ్చిన మీడియా హౌసెస్ లో ఇప్పుడు దాకా పిఎఫ్ ఈఎస్ఐ డిపార్ట్మెంట్ ఒక్క రోజన్నా రైడ్ చేశారా?
చేయలేదు. ఎందుకని చేయలేదు? ఏమో నాకు తెలియదు. మావి కూడా చాలా పీఎఫ్‌లు అలాగే ఛానల్స్‌లో బ్లాక్ అయిపోయి ఉన్నాయి. పీఎఫ్, సోషల్ సెక్యూరిటీస్ మీద వీళ్ళు సొసైటీ మీద పోరాడుతున్నారు కదా మీడియా ఛానల్‌లు. అవునవును. నిజంగా వాళ్ళ సోషల్ సెక్యూరిటీ గురించి ఎవరైనా పోరాడుతున్నారా? ఆయన పనిచేసే ఎంప్లాయీస్ గాని? లేదే. దెన్ ఆ! సో మీరు ఒక చోట తప్పు ఉందని చూపించినప్పుడు మీ దగ్గర ఉన్న తప్పుని మీరు సరిదిద్దుకోవాలి కదా! హ్మ్. మీరు అదెందుకు సెల్ఫ్ ప్రొక్లమేషన్ చేసుకోలేకపోతున్నారు? అంతెందుకు సార్. ఆఫర్ లెటర్‌లు కూడా ఇవ్వరు ఛానల్స్‌లో. ఎగ్జాక్ట్‌లీ అండి. నేను అదే ఆ! అంటున్నా. ఆ! ఇప్పుడు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆ! సో ఇవన్నీ ఎక్కడ సెటరేట్ అవుతాయంటే ఎవరో ఒకరు దీని మీద యాక్షన్ తీసుకుంటే గానీ సెటరేట్ అవ్వవు. హ్మ్. సో అలానే రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఏమనుకున్నారంటే ఆర్‌జీవి గారు ఇవంతా కరెక్ట్ కాదని డిసిషన్ తీసుకుంటాం. మేము ఒక రిప్లై నోటీస్ పంపించాం. ఓకే. ఆ రిప్లై నోటీస్‌లో మేము రాయడం ఏం జరిగిందంటే మాకు టైం కావాలి ఒక 2 వీక్స్ కొంచెం పనులున్నాయి కాబట్టి. హ్మ్. దెన్ ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము మీకు కోఆపరేట్ చేస్తాము. ఇవి ఇప్పుడు అంత సీరియస్ అఫెన్సెస్ కాదు. ఓకే. ఆ! హీనియస్ అఫెన్సెస్ కాదు. సో కాబట్టి 2 వీక్స్ టైం ఇవ్వండి. 1 వీక్ ముందు ఇన్ఫార్మ్ చేయండి. దాన్ని బట్టి మేము షెడ్యూల్స్ చేసుకుంటాము అని చెప్పేసని చెప్పడం కోరడం జరిగింది. హ్మ్. దాంతో పాటు మేమేం అడిగామంటే మీకు అర్జెన్సీ ఉంటే హ్మ్. వర్చువల్ యెస్. ఇన్వెస్టిగేషన్ చేయండి. యెస్. హైబ్రిడ్ సిస్టమ్ యూజ్ సిస్టమ్ చేసుకోండి తీసుకున్నాం. అని చెప్పేసని అడిగాం. దాంతో సుప్రీం కోర్టు, హైకోర్టు కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల దానికి సంబంధించిన వర్షన్స్‌ని డిస్కషన్ చేయడం జరిగింది. ఆ! ఓకే. ఆ కేసెస్‌ని కూడా రెఫర్ చేసాం మేము. ఓకే. ఓకే. రెఫర్ చేసి మీరు టెక్నాలజీని ఎలా వాడుకోవాలి, ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఎంకరేజ్ చేయండి ఇలాంటివన్నీ చెప్పి నోటీస్‌లో ఎలాబొరేట్‌గా రాసాం. అంటే ఇలాంటి దాన్ని కూడా మీరు ఎలాబొరేట్‌గా రాసింది ఎందుకంటే ఎంకరేజ్ చేసి మీరు ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసుకోండి. హ్మ్. టైం వేస్ట్ చేయడం ఎందుకు? ప్రజల యొక్క టైంని వేస్ట్ చేస్తారు ఎందుకు? ఆర్టికల్ 21ని వైలేట్ చేయడం ఎందుకు? ఓకే. ప్రతి ఒక్కడికి ఈ రోజు పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు పరుగో లైఫ్‌లు ఉన్నాయి. హ్మ్. ఇదివరకు రోజులు అంత ఖాళీగా లేవు. యెస్. సో అప్పుడెప్పట్లో సీనియర్స్ ఎవరో చేశారు, కన్వెన్షనల్‌లో మేము కూడా అట్లే చేసుకుంటూ కూర్చుంటాం. అది కుదరదు. అప్పట్లో ఫ్రీ టైం ఉన్నింది కాబట్టి అందరు తీరిగ్గా పోలీస్ స్టేషన్‌కి వచ్చి కూర్చొని మీరు చెప్పే కబుర్లు గాని, లేకపోతే అడిగే క్వెషన్‌లకు గాని ఆన్సర్‌లు ఇచ్చేంత టైం ఉన్నింది. ఈ రోజు లేదు కదా అంత. హ్మ్. వాళ్ళ లైఫ్‌ని కూడా చూసుకోవాలి కదా! దాన్ని బ్యారేజ్ చేసుకొని సీరియస్ అఫెన్సెస్‌లో ఇలా పాటించమని మేము కూడా చెప్పట్లా. హ్మ్. హీనియస్ అఫెన్సెస్, సీరియస్ అఫెన్సెస్, ఎకనామికల్ అఫెన్సెస్ ఇలాంటివి మీరు యూ హావ్ రైట్ యూ కెన్ గో. హ్మ్. బట్ ఇలాంటి సోషల్ మీడియాకి సంబంధించిందో లేకపోతే ఎవరో ఏదో తిట్టారు మనోభావాలు దెబ్బతిన్నాయి అన్న విషయంలోనో లేకపోతే ఇంకోటో ఇలాంటి విషయాలలో కాదు కదా. మీరు అంటున్నారు కదా! ఇప్పుడు కరెక్ట్ పాయింట్ సార్. అసలు మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టొచ్చా? దానికి ఎటువంటి రూల్స్ వర్తిస్తాయి? బేసికల్‌గా ఎగ్జాక్ట్‌లీ. అయితే ఇక్కడ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మురళి గారు, హ్మ్. ఇంజరీస్ అనేది 2 టైప్స్. ఓకే. ఒకటి ఫిజికల్ ఇంజరీ, హ్మ్. 2 మెంటల్ ఇంజరీస్. హ్మ్. ఈ దాంట్లో ఇంకా డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇంజరీస్ అనొచ్చు, ఎకనామికల్ ఇంజరీ అనొచ్చు, ఇంకా రకరకాలు అనుకోవచ్చు. ఓకే. కానీ మేజర్‌గా ఒక వ్యక్తికి ఫస్ట్ జరిగే ఇంజరీస్ ఏవంటే 2 రకాల ఇంజరీస్. ఓకే. ఒకటి మెంటల్ ఇంజరీ, 2 ఫిజికల్ ఇంజరీ. ఓకే. ఫిజికల్ ఇంజరీ అంటే మనందరికి తెలుసు. ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నాక హ్మ్. వేలు విరగడం, చెయ్యి బెనకడం, కాలు బెనకడం, ఎనీథింగ్. లేకపోతే ఎనీథింగ్. దెబ్బలు తగలడం, రక్తం ఫిజికల్లీ రావడం, వి కెన్ ఉబ్బిపోవడము, లేకపోతే ఇంకోటి ఫిజికల్ గా కనిపించేవి. ద పెయిన్ ఫీల్ అయ్యేయి కదా! దీనికి ప్రైమా ఫేసి అంటే ప్రాథమికంగా సాటిస్ఫై అవ్వాలి కదా. హ్మ్. ప్రాథమికంగా ఒక కన్క్లూజన్ కి ఎస్హెచ్ఓ రావాలి, ఎఫ్ఐఆర్ కట్టాలంటే కంప్లైంట్ రాసి ఇగో ఈ దెబ్బలు తగలడం దానికి ఒక ప్రూఫ్ కావాలి బేసిక్ గా. యెస్. యెస్. దాన్ని ఏం చేస్తాం మనము? ఎమ్మెల్సీ చేస్తాం, హ్మ్. మెడికల్ లీగల్ కేసెస్ చేస్తాం, రైట్? అది హాస్పిటల్కి వెళ్తే ఈవెన్ హాస్పిటల్ వాళ్ళు డైరెక్ట్ గా మొత్తం రాసేసి ఇలా దెబ్బలు తగలే ఇవి అని ఎమ్మెల్సీ చేసిస్తారు. ఓకే. కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి రెఫర్ చేసి ఎమ్మెల్సీ ఇచ్చేస్తారు. ఓకే. ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకుని ఎస్ వీళ్ళకి దెబ్బలు తగలని చెప్పి కేసు కడతారు. ఓకే. అవునా? ఓకే. అది ఒక ప్రైమా ఫేసి. ఓకే. తర్వాత ఏం జరిగిందని ఇన్వెస్టిగేషన్. అదంతా Yes, yes. ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. రైట్. నీట్ రైట్. ఎందుకు కొట్టుకున్నారు, దేనికోసం కొట్టుకున్నారు, ఎవరు కొట్టారు, ఏం చేశారు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. హ్మ్. అది ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేస్తారు. ఈ సోషల్ మీడియా కేసెస్ లో చూసి మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నప్పుడు, హ్మ్. మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే సైకలాజికల్ కి సంబంధించిన ఇంజరీ. యెస్. అవునా? సైకలాజికల్ కి సంబంధించిన ఇంజరీని హ్మ్. దానికి కూడా ప్రైమా ఫేసి కావాలి కదా. మరి ఎలా ఖచ్చితంగా ఎలా చూపిస్తారు? అది సైకలాజికల్ గా నేను ఇంజరీ పడ్డాను, మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను నా మానసికంగా నేను కుంగిపోయాను, మానసికంగా నేను ఇబ్బంది పడ్డాను, మానసికంగా నేను ఆవేదన చెందాను, మానసికంగా నేను సఫర్ అయ్యాను అన్నప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి. సైకాలజిస్ట్ సర్టిఫై చేయకుండా ప్రైమా ఫేసి అడ్మిట్ అవ్వదు. ఓకే. మరి ఇప్పుడు ఎలా చేశారు ఆర్‌జీవి గారు? నేను అదే అంటున్నా. ఓన్లీ కంప్లైంట్ బేస్ మీద ఎలా అవుతుంది? మీరు సైకాలజిస్ట్ కంపల్సరీ సర్టిఫై చేయాలి కదా. చేయకుండా ట్రీట్మెంట్ సర్టిఫికేట్ లేకుండా ఆయన సఫర్ అవుతున్నారని మీరు ఎలా కన్క్లూడ్ లోకి వచ్చారు? ఆయన నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా అనే దానికి ప్రూఫ్ కావాలి కదా. ఆ ప్రూఫ్ ఏంటి? సైకాలజిస్ట్ సర్టిఫికేట్ కావాలి, ట్రీట్మెంట్కి వెళ్ళి ఉండాలి. అది కూడా ఎట్లా? సైకాలజిస్ట్ కూడా ఎలా పడితే అలా సర్టిఫికేట్ ఇవ్వరు. మళ్ళీ వీళ్ళు నిజంగా సఫర్ అవుతున్నారు అని చెప్పేసి అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు లేకపోతే ఈయన దినసరిగా మొత్తం డిస్టర్బ్ అయిన. సపోజ్ ఇప్పుడు మురళి గారు ఉన్నారు, ఈయన రోజు వీడియో మీరు ఇంటర్వ్యూలు చేస్తారు, మీరు ఇంటర్వ్యూలు చేయకుండా 1 వీక్ మానేయాలి.
సఫర్ అయిపోయి ఇంట్లో కూర్చోవాలి. ఓకే. మీరు ఆ మెంటల్ డిప్రెషన్స్ వల్ల బయటికి రాకుండా ఉండాలి. ఓకే. బయటకు వచ్చినా మీ ఇంట్లో వాళ్ళనో, మీ బయట ఉన్న వాళ్ళనో, మీ ఫ్రెండ్స్ ఎవరో తిట్టేసి ఎట్లా పడితే అట్లా మీరు బిహేవ్ చేసి ఉండాలి. హ్మ్. ఇవన్నీ యాక్ట్స్ చూసుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు లేకపోతే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, సైకాలజిస్ట్ దగ్గరికి. యెస్. అప్పుడు యెస్. ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇంత పెద్ద కథ ఉంది. అవును ఓకే. మరి. అంత ఈజీ కాదండి. మీరు లేదు నాకు నా నొప్పి నాకే తెలుస్తుంది, నేను ఫీల్ అయ్యా, నువ్వు ఫీల్ అయ్యంటే సరిపోదు. నీ సెల్ఫ్ రిస్ట్రైన్ అది. దాన్నే బేసిక్ సెల్ఫ్ రిస్ట్రైన్ అంటారు. ఓకే. నిన్ను నువ్వు రిస్ట్రైన్ చేసుకోలేకపోతే, నీ మైండ్ నువ్వు కంట్రోల్ పెట్టుకోలేకపోతే, నీకు డిజార్డర్ ఉన్నప్పుడు నువ్వు పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే ఇవన్నీ లేకుండా మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెడతానికి అయితే అసలు ఆ కేసులు అలాంటి పెట్టే కేసులు నిలవవు. ఓకే. అలాంటి కేసులు పెడితే తిరిగి మీరు ప్రైమ్ ఆఫీసీ లేకుండా కేసులు ఉంటే మాత్రం మిమ్మల్ని వేధించే విధంగా మాత్రం పొలిటికల్ వెండేటాతో ఉండి కేసులు కడితే మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. తప్పుడు కేసులు మీద. అసలు ట్రిపుల్ 1 అనేది సెట్ అవ్వదండి ఇక్కడ. ఎలా సార్ అయ్యే చేస్తున్నారు కదా. సో అసలు ట్రిపుల్ 1 అనేది సెట్ అవ్వదు. ట్రిపుల్ 1 లో అసలు కాన్స్పిరసీ ఎలా వస్తుంది నాకు అర్థం కాదు. ఎందుకంటే మీరు ఒక పోస్ట్ చూసారు, పోస్ట్ చూడగా మీకు అనిపించింది మీరు ఫార్వర్డ్ కొట్టడమో కామెంట్ పెట్టడం ఏదో చేస్తారు, మీ ఇండిపెండెంట్ రైట్. అవును. దీంట్లో ఎక్కడ ట్రిపుల్ 1 సెక్షన్ ఎక్కడ అప్లై అవుతుంది నాకు అర్థం కాదు. కామన్ సెన్స్ కదా. మీరు చెప్పినట్టుగా సార్ ఇప్పుడు ఓకే మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నప్పుడు ఈ పర్టికులర్ ఫార్మాలిటీస్ అని ఫాలో అవుతేనే కేసు నిలబడుతుంది అన్నారు. మరి ఆర్జీవి గారికి బెయిల్ ఇవ్వడానికి అంత టైం ఎందుకు పట్టింది? ఇట్స్ ఏ ప్రాసెసా లేకపోతే దానికి లేదండి, యాక్చువల్ గా యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేసిన తర్వాత దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కోర్టులో కూడా. ఇన్స్ట్రక్షన్స్ రావాలి, దానికి ఒక 1 వీక్ టైం, 3-4 డేస్ టైం, అర్జెన్సీ ఉంటే మెన్షన్ చేసుకొని తొందరగా కూడా తీసుకోవచ్చు. ఓకే. ఆ టైం ని బేస్ చేసుకొని వచ్చింది తప్ప అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా మీకు. అక్కడ 25th చేసాము, ఆల్మోస్ట్ మీకు తొందరగానే అయిపోయింది. నిజంగా ఆర్జీవి గారు ఆయన అబద్ధం ఆడారు, నాకు అవైతే అది క్లారిటీ ఉంది. ఆయన్ని తీసుకెళ్తే ఏం చేయాలని పోలీసులు అనుకున్నారని మీరు అనుకుంటున్నారు? ఆయన చెప్పడం ఏంటంటే నేను మెసేజ్ పెట్టిన హాఫ్ అన్ అవర్కి నా ఆఫీస్ ముందు ఉన్నారు వాళ్ళు, నేను కొంచెం టైం పడుతుందని మెసేజ్ పెట్టిన టైంకి వాళ్ళు వచ్చేసారు. అంటే ఒకటి పోలీస్ వాళ్ళు ఏమనుకుని ఉండొచ్చు అంటే ఉండొచ్చు అనుకున్నాను, అనుకున్నారో లేదో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు వచ్చారు కాబట్టి మనం వాళ్ళు అందరినీ తీసుకెళ్లిన విధంగానే ఈయన కూడా తీసుకెళ్లిపోది, బార్డర్ లో ఎక్కడ చూపించుకుని అరెస్ట్ ఇక్కడ దొరికారని చెప్పేసి చేసుకుందాము అన్న ప్లాన్ లోనే వాళ్ళు వచ్చారు. అయితే వాళ్ళ ప్లాన్ ఎక్కడ ఫెయిల్యూర్ అయిందంటే వాళ్ళకి తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసే టైంకి 10 minutes బిఫోర్ నేను కూడా వచ్చేసాను. ఓకే. ఓకే. ఆ ప్లేస్ కి నేను రీచ్ అయిపోయాను. సో నేను రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు ఏం చేయాలి అంటే. ఎందుకంటే వన్స్ ఒక పర్సన్ అరెస్ట్ చేసిన పర్సన్ తో పాటు ఎవరైనా వాళ్ళకి లీగల్ కన్సల్టెంట్ ఉంటే పోలీస్ వాళ్ళు ఇల్ ట్రీట్మెంట్ చేయలేరు, ఇష్టానుసారం బిహేవ్ చేయడానికి ఉండదు. రూల్ ఆఫ్ లా ని వాళ్ళు అతిక్రమించి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నప్పుడు నేను అన్ని అడుగుతాను కదా, అన్ని నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, వాళ్ళు డాక్యుమెంట్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి, అన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. హ్యాండ్ ఓవర్ చేయకుండా నేను ఎట్లా పర్సన్ ఇచ్చేస్తాను, నిన్ను నమ్మి ఇవ్వను కదా. అసలు నీ ఐడెంటిటీని ఫస్ట్ నేను చెక్ చేస్తాను, నువ్వు ఒరిజినల్ పోలీసా డూప్లికేట్ పోలీసా లేకపోతే మఫ్టీలో వచ్చిన ఏ వ్యక్తి ఎవరికి తెలియదు కదా, ఇవన్నీ మేము చెక్ చేసుకుంటాం కదా. అంటే మఫ్టీలోంచి వచ్చి అరెస్ట్ చేసి చేయడానికి లేదు అంటే అంత అవసరం ఎవరికి ఉంది అనుకుంటున్నారు? చెప్పలేమంటే ఇప్పుడు రకరకాల డిఫరెన్స్ డైమెన్షన్స్ లో థాట్స్ ఉంటాయి. సో నేను అక్కడికి రీచ్ అయిపోయేసరికి 10 minutes ఎగ్జాక్ట్లీగా వాళ్ళు ఇంకా యాక్షన్ తీసుకుంటారని ఒక 10 minutes బిఫోర్ నేను వచ్చేసాను. దెన్ అక్కడ వాళ్ళకి చెక్ పడిపోవడము, వాళ్ళు ఇంకా దాని తర్వాత బ్యాక్ వెళ్ళిపోవడము, నోటీస్ మేము పంపించడం, రిప్లై ఇవ్వండి అనేసరికి దాని దగ్గర ఆన్సర్ లేకపోవడము, వాళ్ళ అఫీషియల్స్ తో మాట్లాడుకోవడం, ఇంకా అక్కడ నుంచి వైదొలగడం, ఇవన్నీ జరిగిపోయాయి. సబ్సిక్వెంట్ ఇంకా మీడియా మిర్చి మసాలా మీకు తెలిసిందే. మీడియా అడిగే క్వశ్చన్స్ కన్నిటికీ అడ్రస్ చేసాము. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన క్వశ్చన్స్ అడుగుతుంటారు, దట్స్ కామన్. సమ్ మీడియా డిఫరెంట్ యాంగిల్లో ఇంకా రకరకాల ఎక్కడికో పారిపోయారంట, ఇక్కడ ఉన్నారంట, అక్కడ ఉన్నారంట, రకరకాల అలా చేయొచ్చా సార్ బేసిక్ గా? అంటే అలా ప్రాపగండా లేదు ఏ విషయం తెలియకుండా అంటే ఒకటి అండి. ఇప్పుడు ఆర్జీవి గారి విషయంలో ఆయన స్ట్రిక్ట్ గా నేను యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి అంత స్టాండ్ అయ్యారు. యాక్షన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. ఎందుకంటే మీకు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు బ్యాడ్ ప్రొపగండా పబ్లిసిటీస్ చేస్తే మీడియా వాళ్ళకి కూడా స్ట్రైక్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, బార్క్ వాళ్ళకి కంప్లైంట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటారు, లైసెన్స్ కూడా సస్పెండ్ చేస్తారు. మరి అది ఎవరు చేయట్లేదు కదా, వాళ్ళకి చాలా మంది జనాలకు తెలియదు కదా, అది ఢిల్లీలో ఉంటది కదా. అవును, సో ఢిల్లీలో ఉంటది కదా, ఎవరికి తెలియక అక్కడికి వెళ్ళి చేయాలన్న అంత సెన్స్ లేదు కాబట్టి దాని మీద ఎక్కువ ఎవరు వెళ్ళట్లేదు. వాస్తవంగా పోలీస్ స్టేషన్ కాదు మీరు వెళ్ళి కంప్లైంట్ చేయాల్సింది. ఫస్ట్ మీరు అక్కడ కంప్లైంట్ చేసి లైసెన్స్ సస్పెండ్ చేస్తే దెన్ అప్పుడు వీళ్ళు నెక్స్ట్ టైం నుంచి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు ఆ ప్రాసెస్ లో ఏమన్నా ఉన్నారా? 3 ఛానల్స్ చెప్పారు ఆర్జీవి. అంటే ఒకటండి, ఇప్పుడు అంటే ఇదంతా ఒక కొలిక్ వచ్చిన తర్వాత దెన్ నెక్స్ట్ ఆయన ప్రతిదీ
ఆయన ట్విట్టర్ లో పెడుతున్నారు, నేను ఏం స్టెప్స్ తీసుకుంటాను, ఏం స్టెప్స్ తీసుకోబోతున్నాను, Yes, yes, నేను చూసి ఏం follow చేస్తున్నాము, బార్క్ కి మేము కంప్లైంట్ అన్ని రాశారు ఆయన. ఆ, ఆ ట్విట్ అనేది ఏదైతే పెట్టారో దాని ప్రకారంగా అన్ని యాక్షన్స్ అయితే జరుగుతాయి. super. అదే టైం పడుతుంది, బట్ యాక్షన్స్ అయితే జరుగుతాయి. ఇప్పుడు యాజ్ ఏ లీగల్ కన్సల్టెంట్ గా నెంబర్ ఆఫ్ కేసెస్ పాతవి చాలా చూస్తుంటారు. ఇప్పుడు ఆర్జీవి గారి కేసుకి ఆ కేసెస్ కి తేడా ఏమనిపించింది మీకు? ఒకటండి తేడా ఇన్ ద సెన్స్, నెంబర్ ఆఫ్ కేసెస్ అయినా ఇవైనా సిమిలరే, కాకపోతే రూల్ ఆఫ్ లా ని ఎవరు క్వశ్చన్ చేయలేదు. రైట్ గా ఫాలో అవుతున్నారా, రాంగ్ గా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఆర్జీవి గారు రాంగ్ గా ఫాలో అవుతున్నారు అనేది ప్రజల దగ్గర తీసుకొచ్చారు ఆయన. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం ఫాలో అవ్వమని కాదు కదా, ఇష్టానుసారం చేయమని కాదు కదా, మీరు ఉన్నది ప్రజల కోసం, ప్రజలకు తెలియాలి కదా మీరు ఏం చేస్తున్నారు, రైట్ చేస్తున్నారు, రాంగ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన దాన్ని ప్రజల దగ్గర తీసుకొచ్చారు. ఎవ్రీబడి షుడ్ నో అని చెప్పేసి. ఇప్పుడు నాకు తెలిసిన ఒక కేసు ఉంది సార్, సౌమ్య శెట్టి అని ఒక అమ్మాయి హీరోయిన్, ఓకే, తన పైన ఒక ఫాల్స్ ఎలిగేషన్ లాగా క్రియేట్ చేశారు. ఇదే నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి గతంలో కూడా నేను దానిపైన చాలా వీడియోస్ చేశాను. తను ఏం చేశారంటే అరెస్ట్ చేసిన తర్వాత 5 రోజులు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. 4 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ అయితే వైజాగ్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. కొట్టారు, వాళ్ళ హస్బెండ్ ని కొట్టారు, అన్ని చేశారు. అమ్మాయితో సంతకాలు పెట్టమంటే ఒక దాని మీద పెట్టింది, తర్వాత పెట్టకుండా ఉంది. ఆ తర్వాత ఇప్పుడే దొరికిందని ఒక పేపర్లో ఆర్టికల్ వేశారు. 5 రోజుల తర్వాత 1st తారీఖు దొరికిందని చెప్పారు. ఈ 6 రోజులు అమ్మాయి పడ్డ టార్చర్ మొత్తం జడ్జికి తెలియదు, ఎవరికి తెలియదు. కంప్లైంట్ ఇప్పుడు అమ్మాయి కంప్లైంట్ చేయాలి. అమ్మాయి వస్తే పోలీస్ వాళ్ళ మీద కంప్లైంట్ చేసిందా? అదే నేను ఇంకా ఫాలోఅప్ లో లేను. ఇప్పుడు వచ్చినా కూడా ఆ అమ్మాయి అలాంటి ఇల్ ట్రీట్మెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడైనా కూడా కంప్లైంట్ పెట్టచ్చు వాళ్ళ మీద. ఓకే, ఇలా నా మీద ఇలా చేశారు, ఇలా జరిగింది. ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు సార్? అరే ఇప్పుడు జత్వాని ఎలా అయితే తీసుకున్నారో ఆమె కూడా అట్లా తీసుకోవాలి, లేకపోతే గవర్నమెంట్ మీద పడుతుంది. ఆర్టికల్ 14 వైలేషన్ కదా. ఓకే, జత్వాని స్పెషల్ ఏంటి, ఈ అమ్మాయి స్పెషల్ కాకపోవడం ఏంటి? ఎవరైనా డెఫినెట్లీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఓకే, అందులో డౌట్ లేదు. ఆ టైంలో ఎవరెవరు ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం ఖాయం. ఓకే, దట్టు చాలా మంది ఆఫీసర్స్ కి వీళ్ళు ఫోన్ పేలు చేసిన బిల్స్ కూడా ఉన్నాయి, లంచం లాగా అడిగి. దెన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కేసు. సూపర్ సార్. ఇప్పుడు ఆర్జీవి గారు కొంచెం రాజకీయాల వైపు వెళ్తాం, ఎందుకంటే మీరు పర్సనల్ గా డిబేట్స్ అవి అన్నీ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కాకినాడకి వెళ్ళి సీజ్ ద షిప్ అని ఒక కాన్సెప్ట్ ఇప్పుడు ఎంత ట్రెండింగ్ అందో మీకు తెలుసు. ఓకే, ఈ రోజు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే వాళ్ళంతా మీటింగ్ పెట్టుకొని షిప్ చేసి సీజ్ చేయడానికి మనం ఎవరు బాసు, మా అయితే నీకు ఏది కంటైనర్ లో నీ గూడ్స్ ఉన్నాయో ఆర్గ్యూ కంప్లైంట్ చేస్తున్నావు, దాన్ని ఆపుతూ అన్నారు. అసలు ఈ ప్రాసెస్ అందట్లో ఎవరు తప్పు ఏంటి, అసలు ఏం జరిగింది? నేను ఒక విషయం చెప్తాను. అసలు పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసినంత వరకు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసే ఒక యాక్ట్ చేసే ముందు వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీని కనీసం ఒక మాట ఆయన అడగాలి. ఒక మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎలా పడితే అలా చేస్తే ప్రజల ముందర అవహేళన పాలవుతాడు, అవమానం పాలవుతాడు. ఎందుకంటే బేసిక్ గవర్నెన్స్ కూడా ఆయనకు తెలియదా, ఈయన బేసిక్ జ్యూరిస్డిక్షన్స్ కూడా తెలియదా అని మాలాంటి వాళ్ళైతే అనాల్సి వస్తుంది. నీకు బేసిక్స్ తెలియకుండా నువ్వేం రాజ్యాన్ని నడుపుతావు నాకు అర్థం కాదు. నీలాంటి వాళ్ళ చేతిలో రాజ్యం పెడితే ఇంక నాశనం అయిపోవడం తప్ప ఏముంటది అక్కడ? అంటే జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయా? ఖచ్చితంగా. ఎందుకు ఉండవండి? ఓకే, వాళ్ళకు కూడా పరిధులు ఉంటాయి, వాళ్ళకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే, నేను డిప్యూటీ సీఎం కదా అని చెప్పేసి నా ఇష్టానుసారం నేను పోతాను, నేను సీఎం కదా నా ఇష్టానుసారం పోతే కుదరదు. You are a deputy CM. When there is an absence of the CM, you will act as a CM అంతే. ఓకే, డిప్యూటీ సీఎం అంటే సీఎం కి బదులుగా సీఎం లేనప్పుడు యాక్ట్ చేయమని, కానీ నేనే మొత్తం సర్వం అనేసి కాదు. ఓకే, ఇప్పుడు సీజ్ ద షిప్ అనడానికి ఆయనకు అధికారమే లేదు. అసలు ఆయనకు అధికారం లేదు, రైట్. అసలు నిజం చెప్పాలంటే ముందు ఆయన మీద కేసు పెట్టాలి. ఓకే, ఎవరి పర్మిషన్ తీసుకొని ఆయన ఆ పోర్ట్ లోకి వెళ్ళాడు? ఆయన అక్కడ కూర్చొని క్లియర్ గా చెప్తున్నారు, డిప్యూటీ సీఎం ని నాకే. సో వాట్ అని అడిగేవాడు లేట్ కదా సార్. సో వాట్, హూ ఆర్ యూ? మేబీ యు ఆర్ డిప్యూటీ సీఎం. సో అయితే ఒకటి గొప్ప. ఓకే, రూల్స్ ని నువ్వు కూడా పాటించాల్సిందే. పాటించకుండా ఉండకుండా సమస్య లేదు. అది కస్టమ్స్ కి సంబంధించిన పర్వ్యూలో వస్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళాలన్నప్పుడు కోర్టు నీ జ్యూరిస్డిక్షన్ లో ఉందా? అక్కడ పక్కన మనోహర్ గారు ఉన్నారు కదా. ఈవెన్ తో అండి ఆయన ఉంటే ఏమైంది? ఇప్పుడు ఒక అంటే పొలిటీషియన్స్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఇప్పుడు రైల్వే ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. రైల్వే దాంట్లో ప్లాట్ఫామ్స్ లోకి ఈయన పోయి రైలు నేను ఆపుతా ఉండే అవుదా? అంటే అత్తారింటికి దారేట్లో అలాగే ఆపాడు. ఇది సినిమా కాదండి. ఇది సినిమా కాదు, రియల్ లైఫ్ ఇది. మీకు సీ పోర్ట్స్ అన్ని నేవల్ చేతిలో ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళది ఉంటది.
సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ ఉంటది అక్కడ. నువ్వు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి అక్కడికి. ఇలాంటి ఇల్లీగాలిటీస్ జరుగుతున్నాయని చెప్పి కన్సర్న్ ఆఫీసర్ తో పాటు మీరు వెళ్ళగలుగుతారు. ఆఫీసర్స్ పర్మిట్ చేయకుండా ఆఫీసర్స్ మీద ట్రెస్ పాస్ అవుతుంది, ఇల్లీగల్ ఎంట్రీ అవుతుంది. అది అసలు ఈయన మీద సెంట్రల్ గవర్నమెంట్ ముందు కేసు పెట్టాలి. ఎందుకు కేసు పెట్టలేదు ఇప్పుడు దాకా? అసలు ఒక షిప్ ని సీజ్ చేసే రైట్ ఈయనకి ఎక్కడుంది? ఒకవేళ నిజంగా ఆయన అలాంటి ఇల్లీగాలిటీస్ ఏదైనా జరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కి, నేవల్ డిపార్ట్మెంట్ కి, లేకపోతే సీ మెరైన్స్ వాళ్ళకి నువ్వు కంప్లైంట్ చేయాలి. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మీరెవరు అసలు? నాకు అర్థం కాలేదు. ఓకే, కానీ ఈ బేసిక్స్ కూడా తెలియదు అంటారు ఆయనకి? డెఫినెట్ గా తెలియదు అండి. డెఫినెట్ గా తెలియదు. డెఫినెట్ గా కాకపోతే నేను డిప్యూటీ సీఎం, నేను ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అన్న భావనలో ఉన్నారు. నేను ఒక క్వశ్చన్ చెప్తాను. నాకు తెలిసినంత వరకు నేను నెక్స్ట్ వీక్ నేనే ప్రిన్సిపల్ సెక్రటరీకి అపాయింట్మెంట్ గురించి అడుగుతాను. ఇవ్వకపోతే నేను గ్యారంటీ హైకోర్టులో వేస్తాను. డౌటే లేదు అందులో. ఎందుకంటే ఐ వాంట్ టు టెల్ హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బాస్ యు నో ద బేసిక్ సెన్స్ ఆఫ్ లా ఆర్ నాట్. నేను అపాయింట్మెంట్ తీసుకుని నేను అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పాలి ఆయన. అలా ఎలా కుదురుతుంది? లేకపోతే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పైన గవర్నర్ కి కంప్లైంట్, అవును, రిమోట్ ఫ్రమ్ ఆఫీస్. అది ఇంకా 2 months టైం అడిగినారు. ఇప్పుడు మళ్ళీ దాని మీద పర్స్యూ చేయాలి. మళ్ళీ రిమైండర్ మెయిల్. అది వరదలు వచ్చాయి. వరదలు వచ్చింది ఎందుకోసం వచ్చాయి ఏంటి అనేది నేచురల్. అది నేచురల్ గా వచ్చే వరదలు ఎవరు ఆపలేరు. కానీ వరదలు వచ్చే తీవ్రతని ముందే తెలుసుకొని దాన్ని నివారించడానికి కావాల్సిన చర్యలు చేయాలి. ఆ చర్యలు చేయకపోతే మనం ఏమంటాం? నెగ్లిజెన్సీస్ ఆఫ్ డ్యూటీస్, డిర్లక్షన్ ఆఫ్ డ్యూటీస్. దాని వల్ల జరిగే నష్టం అంతా మీరే భరించాలి. అప్పుడు అది పవన్ కళ్యాణ్ గారికి ఉంది, వంగలపూడి అనిత గారికి ఉంది, హోమ్ మినిస్టర్ ప్లస్ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరికి ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని ఫస్ట్ రిమూవ్ చేయండి అని చెప్పాను. అంటే గవర్నర్ గారికి ఆ పవర్స్ ఉన్నాయి. ఎందుకు అంటే గవర్నర్ గారికి కాదు, సీఎం రికమెండ్ చేయాలి గవర్నర్ రిమూవ్ చేయమని. గవర్నర్ డైరెక్ట్ గా చేయలేరు కాబట్టి సీఎం ని రిపోర్ట్ అడుగుతారు. ఆ రిపోర్ట్ కి టైం పడుతుంది కాబట్టి మళ్ళీ మేము రిమైండర్ మెయిల్ పంపించి దాన్ని ఏం యాక్షన్ తీసుకున్నారు, ఇంకా ఇన్యాక్షన్ ఉంటే కనుక వీ హావ్ టు అప్రోచ్ అని చెప్పేసి అని అంటారు. దెన్ వాళ్ళు ఏమంటారు చూద్దాం, చూసి దాన్ని బట్టి మేము ప్లాన్ చేస్తాం. అట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను సార్. ఒకటి, లడ్డు విషయంలో హిందువులు సిగ్గులేని వాళ్ళు ముస్లిమ్స్ కి, క్రిస్టియన్స్ కి జరిగితే వాళ్ళు ఇలాగే ఉంటారా, మీరు ఎందుకు రారు అని రెచ్చగొట్టే వ్యాఖ్యలా కదా అవి? అయితే ఎన్ఐ యాక్ట్ ప్రకారం సెక్షన్ 15 ప్రకారము ఆయన మీద ముందు సెంట్రల్ గవర్నమెంట్ కి కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈయన గ్రూప్స్ కి అలానే రిలీజియస్ మధ్యలో గొడవలు పెట్టే విధంగా ఈయన వ్యాఖ్యలన్నీ చేస్తూ కూర్చున్నాడు. డైరెక్ట్ అటాక్స్ ఈయన టెర్రరిస్ట్ కింద డిక్లేర్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాన్ చేయాలి. టెర్రరిస్ట్ కింద ఎస్, ఊపా యాక్ట్ అని ఒకటి ఉంది. UAPA అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. దాంట్లో సెక్షన్ 15 అని ఒకటి ఉంటుంది. అది నేను మీకు చదివి వినిపిస్తాను, మీ వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు. పనిష్మెంట్ ఫర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అసలు ఏంటి అంటే, హూ ఎవర్ డస్ యాక్ట్ ఇంటెంట్ టు ఆర్ థ్రెటన్ టు లైక్లీ టు థ్రెటన్ ఇన్ ఎనీ యూనిటీ, ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ, economical security or sovereignty of India or with intent to strike terror or likely to strike terror in the people of any section of people in India. అంటే సో ఈ సెక్షన్ ప్రకారము ఈయన మీద ఇమీడియట్ గా ఊపా యాక్ట్ కింద ఈయన మీద క్రైమ్ కట్టి ఈయనని ముందు టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేసి ఊపా యాక్ట్ అంటే మరి చూసుకోండి, ఎవరో ఒక లేసారు అనుకోండి కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే ఈయన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలో ఒకటే కాదండి, పొలిటికల్ ప్రొపగండా స్టైల్ లో కూడా మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ కైండ్ ఆఫ్ చేశాడు. ఈయన ఉండేది హైదరాబాద్, ఇన్ని సంవత్సరాల నుంచి బతుకుతున్నది హైదరాబాద్. ఈవెన్ మీరైనా నేనైనా ఎన్నోసార్లు మనం చార్మినార్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళాం, రోజు వెళ్తుంటాం వస్తుంటాం. అక్కడ ఎప్పుడు ఏ రోజు ఎవరికి గొడవ లేనిది ఈయన కొత్తగా ఈయనకు తెలిసిందంట అక్కడ హిందువులని పోనీయట్లేదు అని చెప్పేసి. సో ఇవన్నీ అబద్ధాలు అని చెప్పేవి. ఒక గ్రూప్ కి, రిలీజియస్ కి, డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళకి గొడవలు పెట్టే విధంగా, మత కల్లోలాలు సృష్టించే విధంగా ఈయన వ్యాఖ్యలన్నీ డైరెక్ట్ గా పొలిటికల్ క్యాంపెయినింగ్ లో చెప్పాడు ఈయన కదా. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఒక మేనిఫెస్టోని తయారు చేసుకుంటుంది ఎలక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ కూటమి గవర్నమెంట్ సూపర్ 6 అని తయారు చేసుకుంది, దాన్ని ఇస్తా అని చెప్పింది. దాంతో పాటు మీరు మేనిఫెస్టో చూసినట్లయితే అందుట్లో ఎన్ని ప్రామిసెస్ ఉన్నాయంటే బీసీలకి, ఎస్టీలకి, ఏ వరకు చూసినా ఉన్నాయి. అందుట్లో ఏ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయనప్పుడు నార్మల్ పౌరుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? నాకు అన్యాయం జరిగింది, ఇలా చెప్పాడు, ఇలా చేస్తున్నాడు అనేసి. అయితే ప్రభుత్వానికి ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరందరూ పోస్టల్ కార్డ్స్ అని ఉంటాయి, పోస్ట్ కార్డులలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు అన్ని కూడా మీరు రాసి ఎప్పుడు అయ్యా మీరు అప్లై చేస్తారు, ఎప్పుడు మాకు మీరు ఇస్తారు, ఏ టైం లోపల ఇస్తారు, ఏ తేదీ లోపల ఇస్తారు అని చెప్పేసి అందరు వాళ్ళకి లెటర్లు రాయండి. లేదంటే స్పీడ్ పోస్ట్ లో అందరు రిప్రజెంటేషన్ పెట్టండి. ఒక కాపీ గవర్నర్ గారికి పెట్టండి, ఒక కాపీ సీఎం కి పెట్టండి, ఒక కాపీ కన్సర్న్ చీఫ్ సెక్రటరీకి పెట్టండి. పెట్టి
ప్రభుత్వంలో ఇవన్నీ ఇస్తామని చెప్పారు, ఎప్పుడు లోపల ఇస్తారు, మాకు దానికి సమాధానం చెప్పండి అని. వాళ్ళు సమాధానం చెప్పరు. అందరూ ఏం చేస్తారంటే ఆ మొత్తం అన్ని లెటర్స్ అన్ని తీసుకొని హైకోర్టులో రిట్ అయ్యండి. ఓకే. రిట్ వేసి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ కి మాకు సమాధానం ఇవ్వట్లేదు, కోర్టు వాళ్ళ డైరెక్ట్ చేయండి, సమాధానం ఇవ్వమని చెప్పి అప్పుడు సమాధానం వాళ్ళు చెప్తారు. అప్పుడు తెలుస్తుంది వీళ్ళు చేస్తారా చేయరా అని చెప్పేసి. ఒకవేళ చెయ్యరు అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం యాక్షన్ తీసుకోవాలంటే రాజ్యాంగం ప్రకారము బ్రీచ్ ఆఫ్ ఓత్ అనేది ఒకటి ఉంటుంది. బ్రీచ్ ఆఫ్ ఓత్ ఏదైతే ఉందో ఆ బ్రీచ్ ఆఫ్ ఓత్ కింద వీళ్ళు రాజ్యాంగాన్ని నడిపేది ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి రాజ్యంలోకి వచ్చారు, చీటింగ్ చేసి వచ్చారు అని చెప్పేసి అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేసి వీళ్ళని డిజాల్వ్ చేయమని చెప్పాలి గవర్నమెంట్. ఇదంతా ఎంత ప్రాసెస్, ఎంత టైం పడుతుంది సార్? అది ప్రజల్ని బట్టి ఉంటుంది. నాకు తెలిసి చిన్న చిన్న కేసులే సంవత్సరాలు తీసుకున్నాయంటే అంటే ఒకటండి, ఇప్పుడు తీసుకున్నాయి అంటే ఒక యాక్షన్ తీసుకుంటేనే కదా ఇంకొకసారి ఇంకొక ప్రభుత్వాలు మోసం చేయకుండా ఉంటాయి. ఓకే. ప్రజలందరూ ఎల్లకాలం ఇలా కామ్గున్నంత వరకు ఎవరేం చేయలేరు, అలా కొనసాగుతూనే ఉంటది. సార్ ఇప్పుడు ఓకే, ఈ విషయం లేదు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ పైన చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, మొన్న మహారాష్ట్ర, అలా చూసుకునే మహారాష్ట్రలో సోలాపూర్లో అయితే ప్రజలు సొంతగా ఓటింగ్ చేసుకుందని ఫిక్స్ అయిపోయారు. అంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎవరినైతే పర్సన్ నిలబెట్టారో అతనికే ఓట్లు వేశారు, బట్ అవి పడలేదు అనేసి సొంతగా ఓటింగ్ కోసం వెళ్తానికి ట్రై చేశారు బ్యాలెట్ బాక్స్ సిస్టమ్ తో. అసలు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మ్యానిపులేషన్ చేయొచ్చా అన్న దానిపైన ఎస్ నేను చేస్తానని ఒక వ్యక్తి 53 కోట్ల బేరం కూడా ఆడుతున్నారు లైవ్ లో ఎన్డీటీవీ ఛానల్స్ కి. అసలు ఏంటి దీన్నన్నిటిని ఎలా ఇప్పుడు ఇదంతా ఒకటి, ఎప్పుడైతే ఒక ఈవీఎం లో పడాల్సిన ఓట్ల కంటే ఎక్కువ పడ్డాయి అని అంటే అక్కడ ట్యాంపరింగ్ జరిగింది. వెరీ సింపుల్. ఇంకా అంతకు మించిన పెద్ద డిస్కషన్ కూడా వేస్ట్ అని. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఒక బూత్ లో ఒక బాక్స్ కి సంబంధించిన 1000 ఓట్లు ఉంటే 1000 పడాలి, లేదంటే 1000 కంటే తక్కువ పడాలి. 1000 కంటే ఎక్కువ పడ్డాయి అంటే అక్కడ ట్యాంపరింగ్ జరుగుతుంది, ఏదో మ్యానిపులేషన్ జరుగుతుంది అని అర్థం. సింపుల్. ప్రజలు తెలుసుకోవాలి. ఇలా ప్రజలంతా కలిసి సొంతగా ఓటింగ్ సిస్టాన్ని చేసుకుని ఇది తప్పని ప్రూవ్ చేసే డెఫినెట్లీ చేసుకోవచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాయొచ్చు, నేను వేసిన ఓటు వాళ్ళకి పడలేదు, మా నియోజకవర్గంలో ఇంతమంది ఉన్నాం, ఇన్ని ఓట్లు మేము పోలాయి, మరి ఆ బూత్ లో ఉన్న ఓట్లన్నీ వేరే ఎవరికి వెళ్ళాయి, ఎక్కడ పోయాయి. ఓకే, చేయొచ్చు కదా. ఓకే, కానీ అక్కడ కర్ఫ్యూ 144 సెక్షన్ పెట్టి మొత్తం ఊరు మొత్తాన్ని లోపల పడేస్తారు, అంటే సొంతగా నిర్ణయాలు తీసుకుంటున్నారని. అట్లా 144 సెక్షన్ వాళ్ళు ఇమీడియట్ హైకోర్టుకి అప్రోచ్ అవుతుంది. 144 సెక్షన్ పెట్టడానికి లేదు, వాళ్ళు రైట్ అడుగుతున్నారు. వాళ్ళు 120 మంది పోలీసులు వెళ్ళారు సార్. 120 మంది పోలీసులు వెళ్ళినప్పుడు వాళ్ళ హక్కుల్ని ఎప్పుడైతే ఉల్లంఘిస్తున్నారో మరి ఆ ఊర్లో జనాలందరూ ఏం చేస్తున్నారు? బయటకు రాని తిరుగుబాటు చేయొచ్చు. ఖచ్చితంగా చేయొచ్చు. పోలీసు వాళ్ళు ఎవరు ఆపడానికి? వాళ్ళ రోజు దినచర్యను ఆపడానికి మీరెవరు? వాళ్ళ ఊరు, వాళ్ళకి కావాల్సిన హక్కులు వాళ్ళు అడుగుతున్నారు. మీరు లీగల్ గా ఏదన్నా చేయండి. 144 సెక్షన్ పెట్టాల్సిన నెసెసిటీ ఏముంది? అక్కడ గొడవలు జరుగుతున్నాయి ఏమన్నా? లేదు కదా. ఎవరెవరిని కొట్టుకోవట్లేదు కదా, వాళ్ళ హక్కులను అడుగుతున్నారు. వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో సార్ మైనర్స్ పైన లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి. వీటి గురించి ప్రశ్నించవలసిన టైం వస్తే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయటమా, లేదంటే ఆ న్యూస్ ని ఎక్కడా రాకుండా తొక్కేయటమా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నా కూడా 90-100 ఏదో చెప్తున్నారు లెక్క, అందులో కాకపోతే నాకు తెలిసి ఒక 50-30 అన్నా అయి ఉంటాయి. బట్ వీటన్నిటిపైన సుమోటోగా కోర్టులు ఎందుకు కేసులు తీసుకోవు? సార్ ఒక విషయం చెప్తాను చూడండి, కోర్టులు సుమోటోగా పనిచేసుకుంటూ కూర్చుంటే కోర్టులో ఉన్న కేసులను చూసుకుంటాయా, లేకపోతే ఈ గవర్నెన్స్ చేయాల్సిన పనులు కోర్టు చూసుకుంటుందా? కోర్టు పని ఏంటి? అన్యాయం జరిగింది అనే వ్యక్తి వచ్చినప్పుడు దాని మీద యాక్షన్ తీసుకోవడం కోర్టు పని. సుమోటోగా ప్రతిదీ కోర్టు చేసుకుంటూ కూర్చున్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు? ఎగ్జిక్యూటివ్ బాడీ ఎందుకు? లెజిస్లేటర్లు ఎందుకు? ఇంకా ఎంప్లాయీస్ ఎందుకు? మొత్తం అన్ని కోర్టు చేసుకుంటూ కూర్చుంటే ప్రజలు కూడా తెలుసుకోవాలి కొంచెం. ప్రతిదీ కోర్టు చేయదు. మీకు అన్యాయం జరిగింది అని చెప్పేసి కోర్టు దగ్గరికి వస్తే అప్పుడు కోర్టు మీకు న్యాయం చేస్తుంది. మీరు బేసిక్ ఎక్సర్సైజ్ చేయకుండా, గవర్నమెంట్ ని ప్రశ్నించకుండా, గవర్నమెంట్ దగ్గర మీరు ఇవ్వాల్సిన రిప్రజెంటేషన్ ఇవ్వకుండా, కంప్లైంట్ చేయకుండా డైరెక్ట్ కోర్టు ఎందుకు సుమోటోగా తీసుకోలేదంటే వాట్ నాన్సెన్స్ క్వశ్చన్ అసలు ఇది? చాలా మందికి తెలియక ప్రతి ఒక్కరు కోర్టు సుమోటోగా తీసుకోండి, న్యూస్ లో వచ్చింది తీసుకోండి, ఇంకేం పని లేదా? అలా తీసుకుంటే న్యూస్ చూసుకుంటూ కూర్చుంటుందా? ఎన్ని కేసులు ఉంటాయి, ఎంత పనులు ఉంటుంది, ఎంత డిక్టేషన్స్ ఉంటాయి, ఎన్ని కేసులు పర్సూ చేస్తుండాలి, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. న్యూస్ లో వచ్చేసి ఇంత పెద్ద ఇష్యూ అయిపోయింది, సుమోటోగా తీసుకో. మరి ఎటువంటి సిచ్యువేషన్స్ లో కోర్టు సుమోటోగా తీసుకుంటారు? అంటే స్టేట్ మొత్తం ఇప్పుడు మీకు కోల్కతాలో ఒక ఇష్యూ జరిగింది, దిశ ఇష్యూ జరిగింది, అలాంటిది ఎంటైర్ జరుగుతున్నప్పుడు అప్పుడు కోర్టు దృష్టికి కూడా వస్తుంది. ఎందుకంటే కామన్ గా కోర్టు కూడా ఇప్పుడు అదే స్టేట్ లో ఉంది కాబట్టి వాళ్ళకి కూడా ఒక సమాచారం ద్వారా వచ్చింది కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటది.
ప్రతి చిన్నదాని మీద కోర్టు సుమోటోగా తీసుకోవాలి, ఎట్లా తీసుకుంటది? కోల్కతా అక్కడ కేసు పైన ఆవిడ ఎవరైతే అక్కడ సీఎం ఉన్నారో, హోమ్ మినిస్టర్ ఉన్నారు, విద్యాశాఖ మంత్రి ఉన్నారు, ఆవిడ హెల్త్ మినిస్టర్ కూడా. ఆ కేసు అక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆవిడే ప్లే కార్డ్స్ పెట్టుకుని ర్యాలీ చేస్తుంది. ఆవిడే దీనికి న్యాయం చేయాలంటది. హెల్త్ మినిస్టర్ ఆవిడే, సీఎం ఆవిడే, ఈ హోంశాఖ కూడా ఆవిడ చేతులు. ఎందుకు అలా అటువంటి విషయాల్ని అసలు ప్రజలు ఎలా చూడాలి సార్? పిచ్చోలు చేయటం ఏంటది? ఒక్కటండి, ఇప్పుడు మిషనరీ చేతిలో ఉన్నప్పుడు దానికి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇలాంటి డైల్యూషన్ చేసే పాలిటిక్ ట్రిక్స్ అంటారు దీన్ని. ఇవి పాలిటిక్స్ కాదు, ట్రిక్స్ ఉపయోగిస్తారు అనమాట, రాజకీయ ట్రిక్స్ అనమాట. సో అలాంటి చేసేటప్పుడు ఇంకా ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. అలాంటి వ్యక్తుల్ని ఎంచుకుంటున్నప్పుడు, అలాంటి వ్యక్తుల్ని ఎన్నిక చేస్తున్నందుకు ప్రజలు వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళు ఫస్ట్ ప్రశ్నించుకోవాలి, వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అంటే సార్, ఇప్పుడు ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు కేవలం డబ్బున్న వాళ్ళకే తోడుగా ఉంటున్నారా, పేదల్ని వదిలేస్తున్నారా అని? సార్, నేను ప్రాక్టికల్ గా మీకు చెప్తాను చూడండి. ఈ రోజుల్లో పేదల కోసం ప్రభుత్వాలు లేవు. ప్రజలు మేల్కోండి, ప్రజలు తెలుసుకోండి, పేదల కోసం ప్రభుత్వాలు లేవు. ఇప్పుడు నడిచే ప్రభుత్వాలు అన్ని కార్పొరేట్ పాలిటిక్స్ మాత్రమే. తేరకు క్యా మేరకు క్యా, దట్స్ ఇట్, అంతే. మీరు ఆ బేసిస్ మీద చూసుకొని మీరు ఎలాంటి ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని మీరు డిసైడ్ చేసుకోండి. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేని సెకండ్ టైం గెలవనివ్వద్దండి. ఆ వ్యక్తి ఎన్నిసార్లు మళ్ళీ పోటీ చేయాలన్నా కూడా అతన్ని గెలవనివ్వద్దండి. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ పార్టీ నుంచి అయినా ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించండి, ఒక్కసారి అతను మినిస్టర్ చేయాలి. పదే పదే చేస్తున్నారంటే మీ బతుకుని, మీ భవిష్యత్తుని అతని చేతిలో పెట్టి మీరే నాశనం చేసుకుంటున్నారు. సింపుల్. అమెరికా రూల్ లాగా ప్రెసిడెంట్ ఎలా 2 సార్లు ఎన్నిక అవ్వగలుగుతాడో ఒక పాలసీ ఉందో, మనం కూడా అలానే పెట్టుకొని వాళ్ళు ఎన్నిసార్లు అయినా నామినేషన్ వేయనివ్వండి, ఒక్కసారి గెలిపించాలి. సెకండ్ టైం అతను గెలిపించకూడదు. ఏ పార్టీ నుంచి అయినా, అది ఏ పార్టీనా, బి పార్టీనా, సి పార్టీనా అని కాదు, ఏ పార్టీలో అయినా. పార్టీ ఉండొచ్చు, బట్ ఎమ్మెల్యే ఒక్కసారినే గెలిపించండి. నెక్స్ట్ టైం నామినేషన్ వేసాడు అంటే అతను ఓడగొట్టండి. ఎందుకంటే మీరు అలా రిపీటెడ్ గా గెలిపించుకుంటూ పోతే, ఫస్ట్ టైం అతను ప్రామిస్ చేశాడు, చేయలా, సెకండ్ టైం మళ్ళీ సేమ్ చేయలా, ఎన్నిసార్లు చూస్తారు? ప్రభుత్వం చేయలేకపోయింది, నేను విఫలం, ఇంక ఎవ్రీ టైం అదే ఉంటది, సేమ్ రీజన్. బట్ డోంట్ గివ్ ఛాన్స్ అన్నదర్ టైం. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త రూల్స్ వస్తున్నాయి. విలేజ్ టోల్ గేట్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. దీన్ని అసలు యాక్సెప్ట్ చేస్తే? విలేజ్ టోల్ గేట్ సిస్టమ్ ఇదేంటి అంటే, ఇప్పుడు మనకి హైవేస్ మీద మనకి ఎలా టోల్ ప్లాజాలు ఉంటాయో, అలా మన విలేజ్కి వెళ్ళడానికి ఒక రోడ్ ఉంటుంది. అవును, దానికి రోడ్ వేసేసి అక్కడ టోల్ గేట్ పెట్టేస్తారు. అంటే నువ్వు విలేజ్ లోకి వెళ్ళాలన్నా, బయటికి రావాలన్నా నువ్వు టోల్ ప్లే చేస్తేనే టోల్ గేట్. అది ఇల్లీగల్, అది నిలవదు. ఇప్పుడు నాకు ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది అదే. నేను రోడ్లు ఎక్కాలంటే మీరు టోల్ ప్లాజా కట్టే ఎక్కాలి అని చంద్రబాబు నాయుడు గారు అల్టిమేటం. జీవో ఏమన్నా ఉందా? దాని గురించి చేస్తున్నారు ఇప్పుడంతా. జీవో ఉందా? జీవో చేస్తారేమో సార్. నాకు ఇదే అది స్టేట్ ఎప్పుడైనా ఒక పౌరుడి హక్కు, అది రోడ్లు వేయాల్సిన హక్కు గవర్నమెంట్, రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్. దాని మీద మీరు ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి లేదు. బీచెస్ పైన కలెక్ట్ చేయొచ్చా? అసలు మీరు వాస్తవం చెప్పాలంటే అది మీ డ్యూటీ అండి. మేము ట్యాక్స్ కట్టేది దానికోసం కదా, మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు తీసుకోవడం ఏంటి? అదే సార్ చెప్తున్నాం. వెహికల్ కొన్నా ట్యాక్స్ కడుతున్నాం, రోడ్ ట్యాక్స్ కడుతున్నాం. అట్ ద సేమ్ టైం మనం అసలు నిజం చెప్పాలంటే ఈవెన్ మీరు నేషనల్ హైవేస్ వేసే దాని మీద టోల్ ట్యాక్స్లు పెట్టేది కూడా ఇల్లీగల్. దాన్ని ఛాలెంజ్ చేయాలి కోర్టులలో. ఎందుకంటే మేము ట్యాక్స్లు కట్టి ఆల్రెడీ ట్యాక్స్లు కట్టేది దానికోసం కదా, డెవలప్మెంట్ చేయడం కోసం కదా. మళ్ళీ మీరు ప్రైవేట్ అండ్ పబ్లిక్ పాలసీస్ అని తీసుకొచ్చేసి నేషనల్ హైవే అథారిటీని ఒకటి పెట్టి దాని మీద మా డబ్బులతోనే మీరు ఇది చేసుకుంటూ కూర్చుంటే ఇంకా ట్యాక్స్లు మేము కట్టేది దేనికి? ఒకవేళ జీవో తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు అది కోర్టులో నిలవ కోర్టులో. అది ప్రజల యొక్క హక్కు కదా. అది మీరు దాన్ని ఎన్ని రోజులు, ఎంత టర్మ్ అని, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని దానికి డీటెయిల్స్ కావాలి కదా. చాలా ఇంపార్టెంట్ అది. అలాంటి చాలా డేంజరస్. ఏమో సార్, ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమేం చేస్తున్నారు అనేది ఆలోచిస్తే బుర్రలు పడైపోయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి చీజ్ షిప్ అన్నాడు. షిప్ చీజ్ చేస్తారేమనుకుంటే అది కాలా. కానీ కాకినాడ పోర్టు మొత్తాన్ని కేవీ రావు అనే ఒక వ్యక్తికి ఇప్పుడు రాయడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు ఎప్పుడు 2000 ఆల్రెడీ ఆయన దగ్గర ఉంది కదా రాయడానికి. కేవీ రావు దగ్గర లేదు ఆల్రెడీ. ఇప్పుడు కూడా కేవీ రావు దగ్గర ఉంది, కాకపోతే వేరే వాళ్ళు కొంచెం షేర్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ షేర్స్ ని వాళ్ళు బలవంతంగా మళ్ళీ లాగేసుకోవాలనేది వీళ్ళ ఇంటెన్షన్. అంటే డబ్బులు తీసుకున్నారు, ఎంజాయ్ చేశారు, అంతా అయిపోయింది. వాళ్ళ దగ్గర నుంచి పుణ్యానికి ఏమి ఇవ్వలేదు కదా, డబ్బులకి ఇచ్చారు. ఇప్పుడు మీరు బలవంతంగా తీసుకున్నారంటే తక్కువ రేటుకి ఇచ్చారా? బలవంతంగా
ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళు. తక్కువ నేను అదే అంటే మరి నువ్వు తక్కువ ఎందుకు రేటింగ్ అగ్రి ఏమన్నది పాయింట్ దట్స్ వాట్ అదే Yes. అది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. చాలా వాళ్ళు తెలియకుండానే వాళ్ళు చాలా ప్రాబ్లమ్ లోకి ఇరుక్కుంటారు. ఇలాంటివి చేస్తున్నారు వాళ్ళు. ఉమ్. ఇప్పుడు ఈ మొత్తంలో ఆర్జీవి గారితో ఇప్పుడు మీరు ఇంత ముందు పరిచయం ఉందా సార్ ఈ కేసుకు ముందు? ఇంతకు ముందు అంటే టెలిఫోన్ పరిచయం ఉందండి, బట్ కేసు నుంచి ఎక్కువగా మేము ఎవ్రీ టైం దగ్గర నుంచి చూసినప్పుడు ఎలా అనిపిస్తారు ఆర్జీవి గారు మీకు? ఎందుకంటే ఇది వెరీ ఇంట్రెస్టింగ్. చాలా మంది బయట అనుకుంటారు. అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆర్జీవి గారు ఏ విషయాన్నైనా ఒక డిబేటబుల్ గానే తీసుకుంటారు, ఒక ఇంటలెక్చువల్ గానే తీసుకుంటారు. ప్రతి విషయాన్ని ఆయన చర్చిస్తారు తప్ప ఏ టాపిక్ ని ఏ మనిషి మీద ఆయన ఈగోగా తీసుకోరు. ఎవరి మీద ఆయన కోపం పెట్టుకోరు, ఎవరి మీద ఆయన జలస్ పెట్టుకోరు, ఎవరి మీద ఆయన ఆక్రోషం పెట్టుకోరు, ఎవరి మీద ఆయన రివెంజ్ తీసుకోరు, ఎవరి మీద ఆయన కంప్లైంట్ చేయరు. సచ్ ఎ నైస్ పర్సనాలిటీ. ఆయన ఏ టాపిక్ నైనా ఇంటలెక్చువల్ గా ఆలోచిస్తాడు, ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటాడు, పాసిబిలిటీస్ ప్రాబబిలిటీస్ చూసుకుంటాడు తప్ప ఆయనకి ఎవరి మీద ఎటువంటి కోపాలు కానీ లేకపోతే ద్వేషాలు కానీ అలాంటివి ఏముండవు. ఇట్స్ వెరీ నైస్ అండ్ జెంటల్మెన్ కదా. బయట వేరే విధంగా అనుకుంటూ ఉంటారు. బయట అనుకునే విధంగా ఆరగంటనో లేకపోతే ఇంకోటనో అలాంటిది ఏమీ లేదండి. ఈవెన్ ఆయన చేసే షూటింగ్స్ లో కానీ ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతుంటారు అమ్మాయిలని ఇంకోటని, ఆయన దాన్ని కూడా ఒక ఎడ్యుకేషన్ టాపిక్ లాగా యాక్ట్ ఉంటుంది తప్ప అయింది చెడు దుర్బుద్ధితో ఆయన అసలు ఉండడు. ఐ నో సార్, డైరెక్ట్ ఫార్వర్డ్. ఆయన చెడు అడుగుతాడు, నో అంటే నో, అసలు టచ్ కూడా చేయరు. అది ఆయన ప్రతిదీ కూడా ఒక ఎడ్యుకేషన్ లా తీసుకుంటాడు, ఒక ఎక్స్పీరియన్స్ గా ఫీల్ అవుతాడు. ప్రతి ఒక్కటి కూడా ఆయన ఓన్ గా ఎక్స్పీరియన్స్ గా ఫీల్ అవ్వడానికి ప్రతిదీ నేర్చుకోవడానికి ట్రై చేస్తాడు తప్ప హీఈస్ అల్టిమేట్ ఆఫ్ లర్నర్. ఆయన హీఈస్ అల్టిమేట్ ఆఫ్ లర్నర్. ప్రతిదీ ఆయన నేర్చుకోవడానికి ట్రై చేస్తాడు తప్ప దాన్ని ఎప్పుడు బ్యాడ్ గా ఆయన ఏ రోజు తీసుకోడు. ఎవరిని బ్యాడ్ గా బిహేవ్ కూడా చేయరు. ఈవెన్ వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తుల్ని కూడా ఆయన చాలా రెస్పెక్ట్ గానే ట్రీట్ చేస్తాడు, రెస్పెక్ట్ గానే పిలుస్తాడు, గౌరవం ఇస్తాడు. ఆర్జీవి గారి నోట్లో నుంచి ఒక బూత్ కూడా ఎప్పుడు ఆయన యూజ్ చేయరు. ఆయన హీల్ గివ్ ఎ రెస్పెక్ట్. ఈవెన్ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని కూడా రెస్పెక్ట్ తోనే పిలుస్తాడు. ఆయన చాలా హంబుల్ గా తీసుకుంటాడు. చాలా మందికి తెలియక రకరకాలుగా ఏవో పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతూ ఉంటారు కానివ్వండి మీడియాలో. బట్ ప్రాక్టికల్ గా అయితే, ఎందుకంటే నేను దగ్గర నుంచి ట్రావెల్ చేశాను కాబట్టి చెప్తున్నా, ఈజ్ నైస్ జెంటల్మెన్, చాలా నైస్. ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన ఈ ఏజ్ లో కూడా ఆయన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఒక ఎక్స్పీరియన్స్ గా ఫీల్ అవ్వాలని ట్రీట్ చేస్తాడు. డెఫినెట్ గా సార్. ఇప్పుడు ఏ టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ అవుతుంది, దాన్ని నేర్చుకుంటారు. అసలు తెలుగు ఇండస్ట్రీలో మార్క్ 5Dతో షూట్ చేయొచ్చు, టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎలా ఉంటుందంటే ఈయన ఎలాంటి పర్సనాలిటీ అంటే సొసైటీలో ఉన్న సర్కమ్స్టాన్సెస్ ని ఈజీగా అడాప్ట్ చేసేసుకుంటారు. దానికి తగ్గట్టుగా మోల్డ్ అయిపోతాడు. ఆయన మాడ్యులేషన్ చేసేసుకుంటారు ఈజీగా. ఆ మాడ్యులేషన్ బేస్ చేసుకుని ఆయన జర్నీ స్టార్ట్ చేస్తుంటారు. అంటే నాకు తెలిసినంత వరకు ఆయన దగ్గరగా అర్థం చేసుకునే వాళ్ళు కరెక్ట్ గా ఆయనలాగా చూస్తే మాత్రం ఈజీగా అర్థం అవుతాడు. ఈజ్ నాట్ దట్ టఫ్ మ్యాన్, ఈజ్ వెరీ జెంటల్మెన్. ఇప్పుడు లాస్ట్ గా ఒక క్వశ్చన్ సార్. సోషల్ మీడియా పైన నెంబర్ ఆఫ్ కేసెస్ పెడుతుంది, అది భావ ప్రకటన స్వేచ్ఛకి అడ్డం అనేసి కొంతమంది ఆర్టికల్ 19 అనేసి కొంతమంది ఇది ఇల్లీగల్ గా చేస్తున్నారని అంటున్నారు. దీన్ని మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తీసుకుంటారు సార్? ఒకటి, ఇప్పుడు క్రిటిక్స్ అనేది కామన్ అండి, రీజనబుల్ క్రిటిక్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీ మీద కామెంట్ పెట్టి డైరెక్ట్ గా నేను మీకు పోస్ట్ చేసి మీకు ఇబ్బంది కలిగించే విధంగా చేస్తే ఎస్ డెఫినెట్ గా దాని మీద మీరు యాక్షన్ తీసుకోవడానికి బాగుంటది. నేను ఎవరిని యాక్షన్ తీసుకోవడానికి, లేకపోతే మీ కెమెరామెన్ ఎవరు యాక్షన్ తీసుకోవడానికి? బాధపడితే మీరు కదా బాధపడాలి. ఒకవేళ నిజంగా అలాంటి జరిగి ఉంటే బాధపడి, ఇప్పుడు నేను చెప్పాను కదా, రిస్ట్రిక్షన్స్ బియాండ్ వెళ్ళిపోవాలి. మీరు కుంగి కృషించి మానసికంగా వేద చెంది దానికి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇన్ని జరిగినప్పుడు జరుగుతుంది. అంతేగాని అంత సీరియస్ గా సార్, ఒకటి సోషల్ మీడియా అనేది ఎక్స్ప్రెషన్ ఆఫ్ వ్యూస్ అంటే ఒక్కొక్కరు వ్యూస్ తీసుకుంటారు. ఇప్పుడు లాంగ్వేజ్ కనిపెట్టిందే మనము. అవును. ఈ మాటలు చెడు, ఈ మాటలు మంచి అని ఎలా డిసైడ్ చేశారు మీరు? ఎవరు డిసైడ్ చేశారు? నో వన్ నోస్. మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ఏరియాలో ఏరా అంటే కామన్ వర్డ్, ఇంకొక ఏరియాలో మన ఆంధ్రప్రదేశ్లోనే ఏరా అంటే అది కోపంగా తీసుకుంటారు. ఇంకొక ఈ ప్లేస్లో అంటే రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలో ఏరా బాగున్నావా అంటే నార్మల్గా తీసుకుంటారు. ఇదే తెలంగాణలో ఏరా అంటే ఎరా సరిగ్గా పిలవలేవా కొంచెం అరుస్తారు. అదే ఆంధ్రాలోకి వెళ్ళారు అనుకోండి, ఏరా అన్నారు అనుకోండి వాళ్ళు కొడతారు. అంటే ఒకటే పదము ఒక చోట మంచిగా అయింది, ఇంకో చోట మంచిగా ఎట్లయింది? ఎవరు చేశారు? అది మీరు తీసుకునే రిసిప్రోకల్స్ ని బట్టి ఉంది తప్ప, లేకపోతే ఎవరు డిఫైన్ చేయలేదు ఇది మంచి వర్డ్, ఇది చెడు వర్డ్, ఇదే తప్పు, ఇదే కరెక్ట్ అని ఎవరు డిఫైన్ చేయలేదు.
ఈ పదాలు తప్పు అని చెప్పి డిఫైన్ చేయండి, పోనీ దానికి ఒక లెజిస్లేషన్ తీసుకురండి. ఈ పదాలన్నీ కరెక్ట్, ఈ పదాలన్నీ వాడకూడదు. పార్లమెంటరీ లాంగ్వేజ్, That's what నేను అదే అంటున్నా. ఇప్పుడు అబ్యూస్ లాంగ్వేజ్, అన్న పార్లమెంట్ ఏంటో డిఫైన్ చేయండి పోనీ. పార్లమెంట్ లాంగ్వేజ్ అంటే ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇచ్చే విధంగా బిహేవ్ చేయమని, డిస్రెస్పెక్ట్ చేయొద్దు అని అర్థం. ఈవెన్ సొసైటీలో కూడా అంతే, ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇచ్చే విధంగా చేయండి, డిస్రెస్పెక్ట్ చేయొద్దని అర్థం. ఈవెన్ రాంగ్ రైట్ వర్డ్స్ లేవు ఇక్కడ, ఉన్నది ఒకటే, రెస్పెక్ట్ ఆర్ డిస్రెస్పెక్ట్. నువ్వు డిస్రెస్పెక్ట్ గా తీసుకుంటున్నావు అన్నప్పుడు అది నీకు అఫెన్సివ్, డిస్రెస్పెక్ట్ తీసుకోవట్లేదు అన్నప్పుడు ఇట్స్ నాట్ అన్ అఫెన్సివ్. ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, వెరీ నైస్ సార్. చాలా బాగా నాకున్న డౌట్స్ చాలా క్లియర్ చేశారు మీరు. ఎందుకంటే నాకు ఆ టోల్ గేట్ సిస్టమ్ అనేది ప్రతిసారి అందరు ప్రజలు, ఇప్పుడు నా డౌట్ ఏంటంటున్నారు, ఒక హైవే నుంచి విలేజ్ లోకి ఎంటర్ అయ్యాం, అక్కడ టోల్ గేట్ కట్టాం, కానీ అక్కడ నుంచి ఆ విలేజ్ దాటిన తర్వాత ఇంకో టోల్ గేట్. నేను ఒక విషయం చెప్తాను. ఒక విలేజ్ వాళ్ళే ట్రావెల్ చేస్తుంటారు, ఆ ఊరిలోకి ఇప్పుడు ఇతను వెళ్ళాలి అంటే డబ్బులు కట్టే లోపలికి వెళ్ళాలి. అది అప్పుడు ఆర్టికల్ 21 వైలేషన్ కదా? ఎలా అంటే ఆర్టికల్ 21 ఏంటి వైలేషన్ కదా? ఫ్రీడమ్ ఆఫ్, ఇప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ లిబర్టీని మీరు కట్ చేసినట్టే కదా. ఇప్పుడు వాళ్ళ ఊర్లోకి వెళ్ళాలంటే డబ్బులు లేవు, ఏం చేయాలి పరిస్థితి? బయట ఉండాలి. సపోజ్ ఇప్పుడు అడుక్కునేవాడు వచ్చాడండి, వాళ్ళ ఊర్లోకి వెళ్ళాలి, డబ్బులు కట్టి వెళ్ళాలా? అడుక్కునేవాడే సార్, అడుక్కునేవాడు వెళ్ళేసి పాపం వాడు వెళ్ళేసాడు. చెప్తున్నాడు, వాళ్ళ డబ్బులు ఉండవు కదండి. అవును, మరి వాళ్ళు ఏం చేయాలి పరిస్థితి? డబ్బులు వేస్తారు, ఆడే కట్టుకుని అంటే టోల్ గేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అండి. ఏం జరుగుతుందండి అసలు స్టేట్ లో? అంటే టోల్ గేట్ పెట్టి అక్కడ జనాలు కూర్చుంటారు కట్టపట్టుకుని, ఏయ్ డబ్బులు కట్టు, డబ్బులు కట్టు, డెఫినెట్ గా అదే చేస్తారా? అంతే, అదే కదా జరుగుతుంది. ఇంకా అలాంటి అప్పుడు ఊర్లో ఎవరు ఉంటారండి? ఏం చేస్తారు తెలుసు, అందరూ ఊర్లన్నీ ఖాళీ చేసి సిటీకి వచ్చేస్తారు. అప్పుడు ఈ గోల్ అంతా మనకి ఎందుకురా బాబు? ప్రతిసారి ఇదేదో హైదరాబాద్ కో లేకపోతే బెంగళూరుకో, చెన్నైకో, బాంబేకో, ఢిల్లీకి వెళ్ళిపోయి హ్యాపీగా అక్కడ జాబులు చేసుకుని బతికేస్తామని మొత్తం వలస వెళ్ళిపోతారు. ఎవరు భరిస్తారండి? ఇప్పుడు 10 సార్లు తిరగాల్సి ఉంటుందండి ఊర్లోకి. ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరి నుంచి, విలేజెస్ కదా, రైతులు కదా అక్కడ. అవును, 10 సార్లు తిరగాలి సైకిల్లోనో బండి మీద. ఎంత పనులు ఉంటాయి రైతులకి. మీరు విలేజ్ చెక్ బంధం చేస్తున్నారా? విలేజ్ చెక్ పోస్టులు పెడుతున్నారా? బంధిస్తున్నారు అంటే బార్డర్స్ క్రియేట్ చేస్తున్నారు. విలేజ్ కే బార్డర్స్ అంటే అప్పుడు ఎప్పట్లో తెలంగాణ ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు పాస్పోర్ట్లు కావాలన్నారు. ఇప్పుడు విలేజ్ టు విలేజ్ పోవడానికి పాస్పోర్ట్లు తీసుకుని పెట్టుకోలేమో. Crazy. It's very sir, thank you so much for coming. I'm also thank you మురళి గారు. చాలా డేస్ నుంచి అడుగుతున్నాను నేను కంటిన్యూస్ గా, ఎందుకంటే నేను గతంలో మనం చేసాం ఛానల్స్ లో, కానీ ఇది ఛానల్ పెట్టిన తర్వాత మీరు తట్టు ఆర్జీవి గారితో నిలబడ్డప్పుడు ఐ ఫీల్ వెరీ గ్రేట్. ఎందుకంటే ఆర్జీవి గారి కోసం నిలబడ్డారని కాదు, ద వే యూ అప్రోచ్ మీడియా మీ దగ్గరకు వచ్చినప్పుడు, నేను నిన్న ఫోన్ లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను, కరెక్ట్గా ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ వరకే మాట్లాడారు. దాన్ని మీరు లాగదీయలేదు, సాగదీయలేదు, దాన్ని ఎక్స్ట్రా కూడా చెప్పలేదు. మేము చేస్తుంది ఇది, మేము వస్తా అన్నాం, తీసుకున్నాం. వెరీ 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 డిఫరెంట్ వేలో బాగా చెప్పారు. నాకు అది బాగా అంటే ఒక వన్ థింగ్ అండి, ఇప్పుడు మీడియా, నేను ఐ హ్యావ్ టు థ్యాంక్ మీడియా ఆల్సో, బికాస్ నిజంగా నేను మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. అక్కడ వాళ్ళు కూడా అందరికీ వేసే విధంగా పిచ్చపాటి క్వశ్చన్స్ వేయకుండా రీజనబుల్ క్వశ్చన్స్ వేశారు. బట్ రీజనబుల్ ఆన్సర్స్ ని మనం కూడా ఇచ్చాము. కొంచెం వాళ్ళు కూడా రిస్ట్రైన్ తీసుకున్నారని నేను అనుకుంటున్నా, సెల్ఫ్ రిస్ట్రైన్ పాటించారని నేను. బేసికల్ గా ఆర్జీవి గారు అన్న కూడా మీడియా అందరికి తెలుస్తారు, ఏదో బ్యాడ్ ప్రాపగండా ఎవరు కొంతమంది చేసి ఉండొచ్చు, కానీ ఆయన ఇంటర్వ్యూస్ కోసం నేను ఒకటే అండి, అందరి మీద నేనైతే కంప్లైంట్ చేయను. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జర్నలిస్ట్, కెమెరామ్యాన్, అలానే లేకపోతే రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో, నేను అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళందరూ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క లిమిట్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలుసున్నాయి కాబట్టి చాలా లిమిట్ లో వాళ్ళు ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేశారు. అందులో నో డౌట్. నేను మీ మీడియా ప్రకంగా అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు ప్రతి చోట కూడా ఇలానే ఒక డిగ్నిఫైడ్ జాబ్ రోల్స్ ని డిశ్చార్జ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా మంచి పేరు వస్తుంది. బట్ అక్కడ వచ్చిన వాళ్ళందరూ నేను ఎవరి మీద నేను కంప్లైంట్ చేయను, ఎందుకంటే ఎవ్రీబడి డిశ్చార్జ్ దేర్ గుడ్ జాబ్. దట్స్ వెరీ నైస్ ఆఫ్ దే డన్ ఎ గుడ్ జాబ్ అండి. సార్ థ్యాంక్ యూ అండి.